నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకి స్వాగతం. అయితే ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మన ఇండ్లలో కూడా ఎంతోమంది పిల్లలు శారీరకంగా కానీ మానసికంగా కానీ లేకపోతే వాళ్ళు ఎదిగే క్రమంలో కానీ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. తల్లిదండ్రులుగా అవి చూసి భరించలేకుండా ఉన్న సందర్భాలు కూడా ఎంతోమంది ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి అంతటికీ కారణం కూడా గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఏ విధమైన ఆలోచన చేస్తుందో, ఏ విధమైన ఫుడ్ తీసుకుంటుందో, లేకపోతే తను తిరిగే ప్రదేశాలు కానీ తను తీసుకునే స్ట్రెస్ని బట్టి పిల్లాడి భవిష్యత్తు, పిల్లాడి జీవితం ఉంటుంది అనేది మనం అందరం కూడా సైంటిఫిక్గా తెలుసుకున్నాం. కానీ ఈరోజు ఒక ఆధ్యాత్మికవేత్తతో అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి, గర్భంలో ఉన్నప్పుడు పిల్లాడికి కానీ పిల్లకి కానీ సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అలా తీసుకున్న వాళ్ళ పిల్లలు ఎలా ఎదుగుతారు, అసలు నిజంగానే గర్భ సంస్కారం అని పూర్వీకులు చెప్పేవాళ్ళు కదా, అది ఎందుకని ఇప్పుడు కనుమరుగైపోయింది, లేకపోతే మనం పాటిస్తూనే ఉన్నామా, ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, గర్భ సంస్కారం అంటే ఏంటి అసలు? తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాం తల్లి. చాలా 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 సమాజానికి ఇప్పుడు చాలా అవసరమైనటువంటి ప్రశ్న ఈ గర్భ సంస్కారం. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. గర్భ సంస్కారం, సంస్కారం అనే మాటలోనే ఎంతో సంస్కారం అనేది దాగి ఉంది. ఒక తల్లి ద్వారానే శిశువు అన్ని విషయాలు నేర్చుకుంటాడు. అందుకే తల్లి ఎప్పుడు కూడా మొదటి గురువు కదా. గురువు అనే వ్యక్తి ఎవరైనా మన జీవితంలో ముందు వచ్చారు అంటే అది తల్లే. ఇలా కూర్చోకు, అలా నిలబడకు, ఇలా ఉండు, అలా ఉండు, నీ ప్రవర్తన ఇదే అవ్వాలని ఇప్పటికీ ఇంత వయసు వచ్చినా మన అమ్మలు మనకు చెప్తూనే ఉంటారు. ఇక గర్భస్థ శిశువు యొక్క సంస్కారాన్ని ప్రసవించిన తర్వాత ఆ శిశువు యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని నిర్ణయించబడేదే ఈ గర్భ సంస్కారము. ఎందుకంటే అమ్మా, ఇది మనం ఒక సామాజిక కోణంలో ముందు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక కోణంలో ముందు చెప్పే కంటే ఒక సామాజిక కోణంలో ముందు మనం చర్చించుకున్న తర్వాత అసలు దీని యొక్క విలువలు ఏంటో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఒక గర్భంతో ఉన్న స్త్రీ తనకి 1వ నెల నుంచి తన 2వ నెల 45 రోజుల సమయానికి ఎంతకో తన గర్భం దాల్చిందని తెలుస్తూ ఉన్నప్పుడు ఆ మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది తల్లి. ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఆ పుట్టిన బిడ్డ చాలా ప్రయోజకుడు అవ్వాలని, చాలా బుద్ధిమంతుడు అవ్వాలని ఏం చేస్తూ ఉంటుంది, అనుక్షణం ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. స్పర్శ ద్వారా చూడండి, ఇలా పెట్టుకుంటూ ఉంటాం, ఇట్లా తడుముతూ ఉంటాం. అంటే ఆ శిశువుకి ఆ తల్లి యొక్క స్పర్శ. అలాగే మనం ఇంకా తెలుసుకుంటే పుట్టిన తర్వాత బిడ్డల్ని ఇక్కడ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు తెలుసా? తల్లి గుండె చప్పుడు వింటారు వీళ్ళ గర్భంలో ఉన్నప్పుడు. ప్రీమెచ్యూర్ బేబీస్ని ఎక్కువగా వేసుకొని అలానే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ వేసుకుంటారో పుట్టిన పిల్లల్ని, ఆ గుండె చప్పుడు వాళ్ళు విని మేము మా తల్లి దగ్గరే ఉన్నాము అనే ఒక ప్రొటెక్షన్ ఫీల్ అయ్యి వెంటనే ఏడు పాపేస్తారు. అంటే చూడండి, ఆ కనెక్టివిటీ అనేది మరి బయటకు వచ్చాక మర్చిపోవాలి కదా. ఆ తల్లితో ఉండే కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క గుండె చప్పుడు. ఇలాంటి గుండె చప్పుడు వింటున్న పిల్లలకి మనం డీజే సౌండ్స్లో సినిమాలు చూపిస్తున్నామా లేదా? చూపిస్తున్నామా? ఎంత హింస చూపిస్తున్నాం, ఎంత అసలు ఒక యోగ్యమైనటువంటి శిశువు కలగాలి అంటే, యోగ్యమైనటువంటి సంతానం కలగాలి అంటే తల్లి పాత్ర చాలా ముఖ్యం కదమ్మా. ఆహార నియమాలు చాలా ముఖ్యం కదా. అందుకే లలితా సహస్రనామంలో కొన్ని శ్లోకాలు ఈ గర్భంతో ఉన్న స్త్రీ ఎలాంటి భోజనం చేయాలి అనే దాని మీద ఉన్నాయి. అవునా? ఉద్గౌదన ప్రీత చిక్త దగ్గర నుంచి దద్యాన్న సక్త హృదయ, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన శ్లోకాలే. అంటే ఏ నెలలో ఎటువంటి ఆహారం తీసుకుంటే శిశువు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది కూడా మనకి ఈ శాస్త్రంలో అందించబడింది. అందుకే సామాజికంగా ముందు తీసుకుంటే ఆధ్యాత్మికతలో ఏముందో తెలుస్తుంది. మనం చేయకూడని తప్పులేంటో ముందు తెలుసుకుంటే
అప్పుడు చెయ్యవలసినవి చెప్పినా ప్రయోజనం ఉంటుంది, అవునా కదా? అవునమ్మా. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మాకు ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలి అనేది వివరించారు. తప్పకుండా అమ్మ, ఇది ఒక్కొక్క అంశంగా దీన్ని ముందు తరాలకు తీసుకువెళ్ళాలని చెప్పి ఏదో ఈ ఒక్క ఎపిసోడ్తోనే కాకుండా దీన్ని పరిపూర్ణంగా ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేద్దామని సంకల్పం. ప్రయత్నం కాదు, అందిద్దాం, ఖచ్చితంగా అందిద్దాం. ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశం అమ్మాయి. ముందు చేయకూడని పనులు నేను చెప్పాను కదా, సినిమా థియేటర్స్కి వెళ్ళి అంతంత శబ్దాల్లో ఆ సినిమా చూపించడం అనేది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఉన్నప్పుడు థియేటర్స్కి వెళ్ళి అంతంత సౌండ్స్ పెట్టద్దు కదా. ఇప్పుడు బెదిరిపోరమ్మ చంటి శిశువు కదా, గుండె చప్పుడు విని హాయిగా నిద్రపోతున్న పిల్లాడిని అంత శబ్దంలో పడేసినప్పుడు వారి యొక్క స్థితి ఆలోచించండి, ఎలా ఉంటుంది? భయపడి ఉలిక్కి పడుతూ ఉంటారు. లోపల ఎలా ఉలిక్కి పడతారంటే పడతారు. ఇందుకు ఉదాహరణ అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి అని తండ్రి వ్యూహంలో ఎలాకి వెళ్ళాలో చెప్పాడు, కానీ తిరిగి రావడం చెప్పలా. వెళ్ళాడా లేదా? తర్వాత శివాజీ మహారాజ్ గర్భంలో ఉన్నప్పుడు జిజియాబాయి తన కొడుకు ఒక శౌర్యవంతుడైన పరాక్రమవంతుడైన సంతానాన్ని తనకి కలగాలని, ఒక దేశ నాయకుణ్ణి అంటే ఒక సైన్యాధ్యక్షుల్లా పెంచాలని, యుద్ధం చేసేవాడు కలగాలి అని చెప్పి ఆ సమయంలో కొండలెక్కేది, గుట్టలెక్కేది, కింద పడుకునేది, ఎన్నో వేదాధ్యయనాలు చేసేది, పురాణ కథనాలు చదివేది, శౌర్యవంతుడైన పుత్రుడు కలగాలని చెప్పి 9 నెలలు ఎంతో శ్రమించింది జిజియాబాయి. మనకెందరూ అభిమన్యుడి గురించే చెప్తారు, జిజియాబాయి కూడా ఇదే చేసింది. ఎందుకంటే తన భర్త ముస్లిమ్స్ పరిపాలనలోనే ఉండేవారు కదమ్మా. అప్పుడు ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ ఆయన వెళ్ళిపోతారు ఉద్యోగ పని మీద. వెళ్ళిపోయినప్పుడు ఆవిడికి 8 మంది సంతానం అనుకుంటా, 7గురిని ఆయనతో తీసుకెళ్ళిపోతాడు. 8వ సంతానం ఆవిడ గర్భంలో ఉన్నది ఆయనే శివాజీ. ఈ 7గురు సంతానము భర్త అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా వివాహం చేసుకుంటారు, ఆవిడ అందరినీ చంపేస్తారు వాళ్ళు. అది చంపేసినప్పుడు ఆఖరికి ఈ జిజియాబాయి గారి యొక్క తల్లిదండ్రులను కూడా చంపేస్తారు. అప్పుడు ఆవిడ దాన్ని ఏమంటారు, పోరాడే వ్యక్తి కావాలి, అలాంటి వ్యక్తికి నేను జన్మనివ్వాలి, అలాంటి శిశువుకి నేను అంటే పరాక్రమవంతుడైన శిశువుకి జన్మనివ్వాలి అని చెప్పి ఆ 9 నెలలు చాలా శ్రమించిందటమ్మా ఆవిడ మహారాణి. ఆలోచన అలాగే మనం చేసే పనులు లోపల బిడ్డ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే దీనికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు కడుపుతో ఉన్నప్పుడు ఒకే స్తోత్రం వింటూ ఉంటారు కదా, అది లలితా సహస్రనామము లేకపోతే భగవద్గీత ఏదో ఒకటి వింటూ ఉన్నారనుకోండి, ప్రసవం అయిన తర్వాత ఆ బిడ్డకి కనుక మీరు ఏదైతే గర్భంలో ఉన్నప్పుడు వినిపిస్తారో అది వినిపిస్తే ఏడుపు ఆపేస్తారు. మీరు కావాలంటే ఇప్పుడు ఎవరింట్లో అయినా చంటి పిల్లలు ఉంటే మీరు ఆచరించి చూడండి. ఎందుకంటే ఆ శబ్దం వాళ్ళు గ్రహించగలరు. 7వ నెల నుంచి వింటారమ్మా, వింటారు 6వ నెల దాకా. అందుకే ఆ పిండం కూడా కొంతే పెరుగుతుంది. 7వ నెల నుంచే బరువు పెరుగుతారు పిల్లలు, వినడం నేర్చుకుంటారు. అన్నీ అంటే తల్లి మాట్లాడేవి, తండ్రి మాట్లాడేవి వినడం నేర్చుకుంటారు. అందుకని చక్కగా మంచి మాట్లాడండి, ప్రతిరోజు ఒక శ్లోకం చదువుకోండి. ఇంకా తెలుసా అమ్మ మీకు, హృదయాధ్యయనంలో గర్భంతో ఉన్న స్త్రీకి కొన్ని లోపాలు రాకుండా సంతానం ఎలాగా దాన్ని ఏమంటారు, ఆరోగ్యవంతుడైన సంతానాన్ని ఎలా కనవచ్చో మంత్రం కూడా ఉంది. అది చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఎందుకంటే వైఫై టవర్స్ కానీ లేకపోతే గనక మనం ఉండే పొల్యూషన్లో కానీ ప్రతి ఒక్క పిల్లాడు పుట్టిన తర్వాత ఒక 3-4 ఏళ్ళు గడిచే వరకు కూడా ఆ తల్లిదండ్రులు ఎంతో భయంతో బ్రతుకుతూ ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఆటిజం అనేది కొత్తగా వింటున్నది, అది 1 సంవత్సరం తర్వాత బయటపడుతోంది. హియరింగ్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏది కూడా కొన్ని రోజులు బాగానే ఉంటున్నారు పిల్లలు, తర్వాత ఏదైనా ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ మంత్రం గురించి కూడా చెప్పండి అమ్మా, తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతోందంటే చిన్న చిన్న తప్పులు, ఆహార నియమాలు కూడా, కొన్ని రజోభూయిష్టమైన ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఇంటిలో చేసినటువంటి ఆహారం తినచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఎక్కువగా తినాలని కోరిక ఉంటుంది, తినండి, కాదని నేను అనట్లేదు. కానీ అది మనకి ఎంతవరకు మన శరీరానికి పడుతుంది,
నేను చూడండి గర్భంతో ఉన్న స్త్రీకి జలుబు కూడా చేయకూడదని చెప్తూ ఉంటారు డాక్టర్స్. చేసినా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇలాంటి వ్యవస్థలో అసలే ఇంత పొల్యూషన్, ఈ పొల్యూషన్ వ్యవస్థలో శబ్ద కాలుష్యం ఎంత కాలుష్యం తెలుసా అమ్మా? అందుకని అంటే చూడండి గర్భాలయము అది ఒక శిశువు ఉండేటటువంటి స్థానం, అది గర్భాలయం. అంటే అక్కడ జీవుడు పరమాత్మతో కలిసి ఉంటాడమ్మా, అంతర్ముఖుడై ఉంటాడు. ఇక్కడ గ్రహించవలసింది ఏంటి తెలుసా, ఆ శిశువు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, అంతర్ముఖుడై ఉంటాడు భగవంతుడితోటి. బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతాడు. లోపల భగవత్ తత్వంతో భగవంతుడితో లీనమైపోయి ఉంటాడు. ఆ శిశువుకి అలాంటి భగవత్ తత్వంతో లీనమైపోయినటువంటి శిశువుకి ఎలాంటి జ్ఞానాన్ని అందించాలంటే వారు ఏది కోరుకుంటున్నారో అదే ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాము, అక్కర్లేనివి, శబ్ద కాలుష్యము, ఆహార కాలుష్యము, పోట్లాటలు, కొట్లాటలు. ఈ తల్లి కూడా మానసిక ప్రశాంతతతో ఉండదు. కోపము, చిరాకు, ఇరిటేషన్, ఏమన్నా అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటారు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి స్తోత్రాలు ఉంటాయి. నవనాగ స్తోత్రం ఎంత విశేషం తెలుసుదమ్మా. గర్భరక్షాంబికా స్తోత్రం శిశువు కడుపులో పడ్డ దగ్గర నుంచి ఆ శిశువు ప్రసవం అయ్యే వరకు గర్భాన్ని రక్షించేటటువంటి స్తోత్రం గర్భరక్షాంబికా స్తోత్రం. ఇలాంటివి మీరు అడిగిన ప్రశ్న ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు మనం అందులో. గర్భరక్షాంబికా స్తోత్రము, నవనాగ స్తోత్రము, ఇలాగే ఇప్పుడు నేను చెప్పాను రుద్రంలో మీరు లఘున్యాసం వినే ఉంటారు. ఆ లఘున్యాసంలో ఒక చిన్న మంత్రం ఉంటుంది. ఆ గర్భంతో ఉన్న దగ్గర నుంచి ప్రసవం అయ్యేదాకా చక్కగా ఆ మంత్రం చదువుకుంటుంటే ఆరోగ్యవంతుడైన శిశువు జన్మిస్తాడు. అండ్ వినటానికి కూడా ఎంత బాగుంటుంది కదా. నేను ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ముందు ఇవన్నీ తెలుసుకోవడానికి తల్లి సుముఖంగా ఉండాలి. ఇప్పుడు ఏదో వచ్చింది యూట్యూబ్లో వినేసాము పక్కన పడేసాము అని కాకుండా పాటించడానికి వీలుగా తన మనస్సుని, తన ఆలోచనని సంసిద్ధం చేసుకోండి. అందుకని చెప్తున్నాను కదమ్మా, ఒక మంచి వాతావరణంలో శిశువుకి జన్మనివ్వాలి. వారు పుట్టిన తర్వాత చూడండి ఎంతమంది అంటే కొట్లాటుకెళ్ళిపోతున్నారమ్మా ఇప్పుడు పిల్లలు. అంటే చూడండి రజోగుణం కొంత గర్భంలో ఉండగానే ఏర్పడుతుంది. ఎందుకంటే నీ ఆలోచనలు సానుకూలంగా ఎక్కడ ఉంటున్నాయి, తల్లి ఆలోచన సానుకూలంగా ఎక్కడ ఉంటుంది, ఉండట్లేదు. ఎందుకంటే వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, లేకపోతే ఆ పక్క వాళ్ళ మీద కోపం, ఈ పక్క వాళ్ళ మీద కోపం, భర్త మీద కోపం, అత్తమామలు, ఈ చిరాకులోనే ఉంటుంటే పుట్టే బిడ్డ సానుకూలంగా ఎలా ఉంటాడు? ఇలా ఉంటూ మనకి చాలా యోగ్యమైన సంతానం కలగాలని ఎలా ఆలోచిస్తారు? అందుకని కడుపుతో ఉన్నప్పుడు స్తోత్రాలు వినండి. ఏ స్తోత్రాలు వినాలి, ఏవేవి పాటించాలి, ఎలా ఆలోచిస్తే చక్కటి సంతానం కలుగుతుంది, ముందు ఎపిసోడ్స్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పిన గర్భరక్షాంబికా స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రం వివరణ ఎవరికి ఏది యూస్ఫుల్ అనేది కూడా చెప్పడానికి తప్పకుండా అమ్మా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్ని గర్భరక్షాంబికా స్తోత్రంతో మనం మొదలు పెడదాము. ఎందుకంటే శిశువు గర్భంలో ఉన్న దగ్గర నుంచి 5వ నెల వచ్చేదాకా ప్రొటెక్ట్ చేయాలి. 5వ నెల నిండే వరకు కూడా, లేకపోతే గర్భ విచ్ఛిన్నం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విచ్ఛిన్నం జరగకుండా ఏవి పాటించాలి, ఏ స్తోత్రాలు చదువుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తాను. స్తోత్రం కూడా నాగులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని అంటారు కదా. నవనాగ స్తోత్రం ఒక నాగుపాము ఉంటుంది అని అంటారు. అదే అఫ్ కోర్స్ మన బ్యాక్ బోన్ కింద అని అంటూ ఉంటారు, కానీ మొత్తం షట్చక్రాలని కూడా కాపాడేది ఆ నాగుపాము. అవంత బ్యాలెన్స్ గా ఉంటే గనక అంత ఇక్కడ అదేనమ్మా. ఇంకా దానికన్నా ముందు ఇది మీరు చెప్పారు కుండలిని ఒక సర్పంతో పోలుస్తూ ఉంటారు. దానికన్నా మీరు శుక్రకణాలు ఎలా ఉంటాయి ఎప్పుడైనా మీరు చూసారా ఎప్పుడైనా? చూసాను. చిన్న తలకాయ అండి పాము. మరి శుక్రకణాలకి పాముకి సంబంధం ఏముంది కదా, పాము రూపంలోనే ఉంటాయి, చిన్న తలకాయ అండి ఇలా ఉంటాయి అవి. అండ్ మెయిన్ గా పిల్లల గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా నాగదోషాలు అని అంటూ ఉంటారు. అవి ఏమన్నా ప్రాబ్లం ఉంటేనే పిల్లలు సరిగ్గా ఉండకపోవడం కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 స్తోత్రాల గురించి కూడా వివరాలు తప్పకుండా అమ్మ. ఈ 2 కాదు, లలితా సహస్రనామంలో ఎక్కడెక్కడ ఏ మంత్రం చదువుకుంటే చక్కటి సంతానం కలుగుతుంది, 3వ నెలలో ఆహారం తీసుకోవాలి, 4వ నెలలో ఏ ఆహారం తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. పాటించడానికి మీరు సిద్ధంగా ఉండండి అమ్మా. గర్భవతులైన నా పిల్లలందరూ, ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి
నా పిల్లలందరూ కూడా చక్కగా వినడానికి ముందు మనసుని ఆలోచనని సిద్ధం చేసుకోండి. మళ్ళీ ఇదే అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.